దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన వారందరికీ కూడా నిస్సీ కల్వరి మినిస్ట్రీస్ తరపుని శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. నిశ్చయముగా మీరందరూ కూడా నిస్సీ కల్వరి మినిస్ట్రీ ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాల ద్వారా దేవుని యందు మీరు బలపడుతున్నారని నమ్ముచూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానంలో పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి లేఖనాల్లోనికి వెళ్ళి చక్కగా లేఖన ధ్యానాన్ని చేసి మనందరం ఆశీర్వదించబడదుముగాక. ఆమేన్. ఇర్మియా ప్రవచన పుస్తకంలో నుంచి 33వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాము. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలీయుల యొక్క వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు మంచి మాట నెరవేర్పు దినములు వచ్చుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వర్లరా, పరిశుద్ధమైనటువంటి లేఖన ధ్యానంలో ప్రభువారు చెప్తున్నారు, నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్పు దినములు వచ్చుచున్నవి. మనము విశ్వసిస్తున్నటువంటి మన ప్రభు చెప్పినటువంటి మంచి మాటలు మీ ఎడల నెరవేర్పులోనికి వచ్చుచున్నవి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట ఇచ్చాడు అంటే అది నిశ్చయముగా నెరవేరుతుంది. దాని విషయంలో ఎంతమాత్రము కూడా సందేహము పడకూడదని ప్రభు పేరట మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. జీవం కలిగిన దేవుడు ఇచ్చినటువంటి లేఖనాల ద్వారా వాగ్దానమే కానీ, వాక్యమే కానీ, ప్రవచనమే కానీ నిశ్చయముగా అవి నెరవేర్పులోనికి వస్తాయి. నీ ఎడల దేవుడు చెప్పినటువంటి మంచి మాటలు నెరవేర్పులోనికి వచ్చే దినములలోనికి మీరు వచ్చి ఉన్నారని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మాటలు, కొన్ని మాటలు మనము లేఖనాల్లోని చూసినప్పుడు అదే ఇర్మియా పుస్తకంలోని 32వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాము. నేను యెహోవాను సర్వ శరీరులకును దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అనే ఈ మాటని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ మాటను మనం వినినప్పుడు అచంచలమైనటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసము మనలో స్థిరపడుతుంది. ప్రభు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని సెలవిస్తున్నటువంటి, ప్రకటించబడుతున్న ఆ మాటని మనం విన్నప్పుడు ఆ మాటలో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తిని మనము ఆశ్రయించగలిగితే నిశ్చయముగా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మన పట్ల నెరవేర్చే దినములు చాలా సమీపముగా ఉన్నవని లేఖనం ద్వారా గ్రహించు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు స్థిరపడాలి, ప్రభువులోని బలపడాలి.
ప్రభు రాకడ కొరకు అలంకరించబడి ఆయత్తపరచబడాలి. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎంత మాత్రము కూడా ఆయన ఇచ్చిన వాగ్దానములు నా పట్ల లేక ఆయన ఇచ్చిన మాట నా పట్ల నెరవేరటలేదని నువ్వెంతో కాలంగా ఎదురు చూస్తున్నావేమో, ఈరోజు నీ హృదయం ఎరిగిన దేవుడు, నీ మనసు ఎరిగిన దేవుడు, ఈరోజు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ వద్దకు ఈ వాక్యాన్ని పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మోషేతోటి సంఖ్యాకాండంలో మాట్లాడినటువంటి ఒక మాటను కూడా మనం గమనిస్తే 11వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూద్దాము. అందుకు యెహోవా అంటున్నాడు మోషేతోటి, యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, ప్రియమని దేవుని బిడ్డ, నీతో చెప్పిన మాట నెరవేర్చే రోజు చాలా సమీపంగా వచ్చింది అని ప్రకటిస్తున్నాడు ప్రభువారు. ప్రియమని దేవుని బిడ్డ, చూడండి, యెహోవా మోషేతోటి మాట్లాడినటువంటి ఆ గొప్ప మాట మనం విన్నాము కదా. ఏమంటున్నాడు? నా బాహుబలం ఏదైనా తక్కువైందనుకుంటున్నారా? నా బాహుబలం ఏదైనా తక్కువైందనుకుంటున్నారా? నా మాట నీ ఎడల నెరవేరడం లేదో నీవు ఇప్పుడు చూచెదవు. నీవు నమ్మితే, విశ్వసిస్తే ఇప్పుడే చూస్తావు. యేసుక్రీస్తు వారు ఆ లాజరు సమాధి దగ్గర చెప్పిన మాట మనకి బాగా గుర్తుంది కదా. మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు అని చెప్పాడు. కనుక మనం నమ్మకము, మన విశ్వాసము అచంచలమైందైతే కనుక దేవుని కార్యాలు, దేవుని మాటలు నెరవేర్పు మన జీవితాల్లో చూడగలుగుతాం. లేఖన వెలుగులోని ఈ విధంగా దేవుని యొక్క మాటలు నెరవేర్పు ఏ ఏ భక్తుల యొక్క జీవితాల్లో జరిగిందో, ఏ భక్తుల జీవితాల్లో ఆయన మాట యొక్క నెరవేర్పు జరిగిందో, వారు ఏ విధంగా భక్తి చేస్తే, ఏ విధంగా వారి భక్తిని చూసి ప్రభువారు మెచ్చుకుంటే దానికి తగినట్లుగా నా ప్రియమైన దేవుని బిడ్డ వారికి కలిగిన గొప్ప గొప్ప ఆశీర్వాదాలను మనం గ్రంథంలో చూడగలుగుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండంలో 9వ అధ్యాయము 7వ వచనంలోని మీరు ఫలించి అభివృద్ధి నొందండి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడని వారితో చెప్పెను. దేవుడు నోవహు కుటుంబంతో చెప్పినటువంటి మాట నెరవేరిందా లేదా? అది నెరవేరకుండా అలాగ ఆగిపోయిందా? ఆ దేవుడు చెప్పిన మాట అలా పెండింగ్లో పడిపోయిందా? నా ప్రియమైన దేవుని బిడ్డ, అలా జరగలేదే. నోవహుతోటి ఏ మాటలైతే చెప్పాడో ప్రభువారు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, మీరు భూమిని సమృద్ధిగా సంతానముతోటి నింపండి, విస్తరించండి అని నోవహు కుటుంబంతో చెప్పిన మాటలు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి చక్కగా నెరవేరినటువంటి ఒక అద్భుతమైన సంఘటన మనం గ్రంథంలో చూసాం. అవి నెరవేర్చబడ్డాయి. నోవహుతోటి కుటుంబంతో చెప్పిన మాటలు, ప్రభు చెప్పిన మాటలు చక్కగా నెరవేర్పులోనికి వచ్చాయి. ఈ రోజున ప్రభు అది చెప్తున్నాడు, నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్పు దినములు వచ్చుచున్నవి. నేను మీతో చెప్పినటువంటి మంచి మాటల యొక్క నెరవేర్పు దినములు వచ్చుచున్నవి. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ప్రేమ ప్రభువారిది. ఏ మాటలైతే చెప్పారో ప్రభువారు, ఏ వాగ్దానాలైతే చేశారో అవి ఇంకా నీ జీవితంలో నెరవేరలేదని, నీ పట్ల జరగలేదని నువ్వు నిరాశగా కృంగిపోయి ఉన్నావేమో, ఈ పూట ఈ లేఖనం ద్వారా దేవాది దేవుడు నిన్ను చక్కగా పలకరిస్తూ, నిన్ను పరామర్శిస్తూ, నా ప్రభు చెప్పినటువంటి సంతోషకరమైన మాట చూసారా, నీతో చెప్పిన ప్రతి మాట కూడా నేను నెరవేరుస్తాను, నెరవేర్పు దినములు వచ్చినవి అని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీ పత్రికలో 4:12 మనం చూస్తే, దేవుని వాక్యము సజీవమై బలము కలదై వాడిగా నుండి హృదయం యొక్క తలంపులను
ఉన్నది. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము, దేవుని మాట సజీవమైనది, బలమైనది. అది రెండంచుల వాడిగలిగినటువంటి ఖడ్గం వంటిది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఫలించి అభివృద్ధి నొందండి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించండి అని నోవాహుతో చెప్పిన మాటలు నెరవేరినట్లుగా నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా ఆ మాటల యొక్క నెరవేర్పుని దేవుడు తీసుకొచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు 13వ అధ్యాయము హెబ్రీ పత్రిక 8వ వచనాన్ని గమనిస్తే, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము కూడా ఒకే రీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మారలేదు, ఆయనలో మార్పు రాలేదు. నీతోటి ఏ మాట అయితే చెప్పాడో, ఏ వాగ్దానం అయితే చేశాడో నీతోటి, ఆ వాగ్దానము నెరవేరే వరకు కూడా నిన్ను విడిచిపెట్టడు ఆయన, నిన్ను విడువడైనా, నిన్ను మర్చిపోడు, నిన్ను వదలడు, నిన్ను విడువడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఆయన. కనుక ఆయన ఏకరీతిగా ఉన్నాడు, ఆయన వాక్యము ఏకరీతిగా ఉంది, సజీవమై ఉంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన సజీవమైన వాక్యాన్ని ఏదైతే నీతోటి సెలవిచ్చాడో, ఏదైతే నీ పట్ల నెరవేరుస్తానని వాగ్దానం చేశాడో, ఏదైతే కార్యాలు సఫలీకృతం చేస్తాను, నువ్వు ప్రార్థన చేస్తున్న పనులు నేను నెరవేరుస్తానని నీకు మాట ఇచ్చాడు, ఆ మాట నెరవేర్చుకునే దినాలు వచ్చినాయి అన్న సంగతి నీవు ఈ రోజుని గమనించాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని మరొక సంఘటన కూడా మనము చూడగలుగుతాము. ఆది కాండంలోనే 17వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, మరొక భక్తుడు అబ్రహాము విషయంలో 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నిందారహితుడివై ఉండుము, నా నిబంధనను నియమించి అత్యధికముగా నిన్ను అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతనితో చెప్పిన మాట దేవుడు నెరవేర్చకుండా దాన్ని మానివేశాడా? నెరవేర్చకుండా మర్చిపోయాడా? దాన్ని నెరవేర్చకుండా దాన్ని వదిలేశాడా? లేదే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిందారహితులుగా ఆయన సన్నిధిలో ఆయన కార్యాల కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆయన ప్రత్యక్షమై అబ్రహాముతోటి చెప్పిన మాటను చూస్తే, నా ప్రియమైన దేవుని బిడ్డ, చాలా అద్భుతంగా అక్కడ ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము. నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, ఆయనకి శక్తికి మించినటువంటి మరొక శక్తి ఎవరి దగ్గర లేదు, ఆయన అధికారమునకు మించిన అధికారము మరి ఎవరి దగ్గర లేదు. ఆయన సర్వోన్నతమైన అధికారము కలిగిన వాడు, ఆయన సర్వోన్నతమైన శక్తి కలిగిన వాడు, అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము కలిగిన వాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన అధికారం ముందు ఏది కూడా నిలవదు, ఏ ఆటంకాలు నిలవు. ఆయన శక్తి ముందు ఏ ఆటంకాలు నిలవు. కనుక అబ్రహాముతో చెప్తున్నాడు ఆ రోజుని, నీవు నిందారహితుడివైన సన్నిధానంలో నీవు కనిపెట్టుకుని ఉండు, నిందారహితులుగా ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధమైనటువంటి కల్మషాలు కళంకాలు లేకుండా నిందారహితులుగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటే కనుక సన్నిధి అంత శక్తి కలిగినది. సన్నిధి గురించి నీకు ఒక తేలిక భావన, ఒక తేలికమైనటువంటి ఆలోచన ఉందేమో. సన్నిధి శక్తివంతమైనది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన సన్నిధి మన యొక్క సమస్త అవసరాలను కూడా తీర్చగలదు. ఆయన సన్నిధి బలమైనది, జీవము కలిగినది, శక్తి కలిగినది, కొరతలు లేనిటువంటిది, ఏదైనా చేయగలిగేది. ఆయన సన్నిధిలో నిందారహితులుగా ఉంటూ మనము కనిపెట్టుకున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకును నీకును మధ్యన నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి చెందించదనని అతనితో చెప్పాను. అత్యధికముగా నిన్ను అభివృద్ధి చెందిస్తాను. మానవులకి కావలసింది ఏముందండి? ప్రభువుని వెంబడిస్తున్న మనము ఆశించేది కూడా అదే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనము యేసుక్రీస్తు దేవుణ్ణి మనం వెంబడించేది, అభివృద్ధి చెందాలి, అన్నిటిలోని ఆశీర్వాదాల్లో, ఆరోగ్యములో, క్షేమములో, ఆస్తిలో, ఇలాగే ఆయుష్లో, అన్నిటిలోని మనము అభివృద్ధి చెందాలి అనే బలమైన కోరికతోటే కదా మనము ఆయన్ని వెంబడిస్తున్నాము. కనుక ఆయన అంటున్నాడు, అత్యధికముగా నిన్ను అభివృద్ధి చేస్తాను అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఊరకనే ఆ మాటలు చెప్పి అలా వదిలేశాడా ప్రభువారు? ఆ మాటలు నెరవేర్చలేదా? నెరవేర్పులోనికి అబ్రహాము జీవితంలోని తీసుకురాలేదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్యాయస్తుడు కాదు, పక్షపాతి కాదు. మాటిచ్చాడు అంటే మాటను నిశ్చయముగా నెరవేర్చే దేవుడు. మనము చూస్తాము నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి 19వ వచనాన్ని కూడా మనం చదివితే, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీ భార్య అయిన శారా నీకు నిశ్చయముగా కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టెదవు. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టెదవు. ఇస్సాకు అని పేరు పెట్టెదవు. పుట్టక మునిపే, అబ్రహాముకి ఇంకా కుమారుడు పుట్టక మునిపే ఇస్సాకు అని పేరు పెడతావు అని ఒక మాట ఇచ్చాడు. ఆ మాట నెరవేర్పులోనికి వచ్చిందా లేదా? 6వ వచనం చదవండి, 17:6. నీకు అత్యధికముగా సంతాన వృద్ధిని కలగచేసి నీలో నుంచి జనములు వచ్చినట్లుగా నియమించెదను. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన మాటలో ఏ అక్షరము కూడా, ఒక అక్షరము కూడా పొల్లిపోకుండా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన రీతిగా భక్తి జీవితాన్ని కట్టుకున్నటువంటి వారి ఎడల, ఆయనకు ఇష్టమైన రీతిగా, ఆయనకి మెప్పు కలిగే రీతిగా మన భక్తి జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఆయన ఇచ్చిన మాటిచ్చినటువంటి మాటలన్నీ నెరవేరుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలోనే నెరవేరుతాయి. నోవాహు జీవితంలోనే కాదు, అబ్రహాము జీవితంలోనే కాదు, నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా నిశ్చయముగా నెరవేర్చి చూపిస్తాడైనా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నెరవేర్పులోనికి వచ్చినటువంటి సంఘటనలు మనం చూసి విశ్వాసంలో బలపడాలి. నిజమే కదా, నోవాహుతో చెప్పిన మాట ఆయన నెరవేర్చాడు. వారు ఫలించారు. నోవాహు కుటుంబం ఫలించింది, అభివృద్ధి చెందింది, విస్తరిల్లింది, భూమిని నింపారు వాళ్ళు. వారి ద్వారానే తిరిగి ఆ జల ప్రళయం తరువాత మరలా ఒక నూతన సృష్టి ఏర్పడింది నోవాహు కుటుంబం ద్వారానే. కనుక మాటిచ్చినటువంటి దేవుడు నెరవేర్చాడు. ఆ యొక్క నోవాహు కుటుంబ విషయంలోని, అబ్రహాం విషయంలో కూడా నెరవేర్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 18వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుదాము. యెహోవా వాక్కు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతానం లేక నానా విధములైనటువంటి నిందలు అనుభవిస్తూ అనేక మంది చేత అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, నా ప్రభు నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే కనుక నిందారహితులుగా మంచి భక్తి జీవితాన్ని చేస్తూ ఆయన చేసే ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకుంటూ ఉంటే కనుక నిశ్చయముగా ఆయనని ఎడల కార్యాన్ని చేయటానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతానం లేక ఎంతో నానా విధములైన ఇబ్బందులు పడుతున్నారా? అనేక వైద్యాలు చేయించుకున్న సంతానము కలగలేదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుని మీద పూర్తిగా ఆనుకో, దేవుని మీద ఆధారపడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పూర్తిగా ఒక గొప్ప విశ్వాసం దేవుని యందు ఉంచు. ఆ నిందారహితమైన భక్తిని చెయ్యి. ఇదిగో అబ్రహాముని ఆశీర్దించినట్లుగా నిన్ను కూడా ఆయన ఆశీర్దిస్తాడు. మాట ఇచ్చాడు అంటే ఆయన నెరవేర్చే దేవుడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 21వ అధ్యాయములో ఆదికాండము 1 నుంచి 3 వచనాలు చూస్తే, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. తాను ఇచ్చిన మాట చొప్పున సారాను గూర్చి ఆయన నెరవేర్చెను. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని యొక్క ముసలితనమందు
అతనికి కుమారుణ్ణి కనెను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన నామమునకు మహిమ కలుగును గాక. ఎంత శక్తి కలిగిన నామం అండది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటిచ్చాడు, మాటను నెరవేర్చాడు. నిర్ణయ కాలము. దేవుని దృష్టిలో, దేవుని చిత్తములో ఒక నిర్ణయ కాలం ఉంటుంది. నీకు కలగ చేయవలసిన ఆశీర్వాదములు, నీకు కలగ చేయవలసిన దీవెనలు, నీకు కలుగ చేయవలసిన మేలుల విషయమై, నీవు ఆశిస్తున్నవన్నీ కూడా నెరవేర్చే విషయమై ఒక నిర్ణయ కాలము, ఒక తగిన కాలము, ఒక తగిన కాలం ఉంది. దాని కొరకు మనం కనిపెట్టాలి, దాని కొరకు వేచి ఉండాలి, దాని కొరకు మనము ఆశ కలిగి ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే, ఈ రోజున అడిగేసామంటే, ప్రార్థన చేసేసామంటే రేపటికి మనకి వెంటనే పని అయిపోవాలి. అంత స్పీడ్ యుగంలాగా అంత దేవుని ఎదుట ఒక ప్రార్థన పెట్టేసి నువ్వు వెంటనే అడిగేస్తే, నువ్వు వెంటనే నీకు చేసేస్తే, నువ్వు వెంటనే ప్రభువుని మర్చిపోతావు, వెంటనే నీకు అది అంత గొప్ప కార్యం చేసిన దేవుణ్ణి విడిచిపెడతావు, అంత గొప్ప కార్యం చేసిన దేవుణ్ణి లెక్క చేయవు, నీకు ఏ విధమైనటువంటి ఒక ఆయన ఎడల భక్తిభావము ఉండదు. ఒక తగిన నిర్ణయ కాలము, తగిన కాలము, నిర్ణయ కాలములో ఆయన అన్నాడు, వచ్చే సంవత్సరానికల్లా నీ భార్య గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది, ఇస్సాకు అని పేరు పెడతారు అని కుమారుడు పుట్టక మునిపే పేరు పెట్టేశాడు ప్రభువారు. అంత గొప్ప దేవుడు అండి. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ముందుగానే పేరు నిర్ణయించాడు. అలాగనే ఇస్సాకు అని పేరు పెట్టబడింది. చక్కటి కుమారుని కన్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 113వ కీర్తన 9వ అధ్యాయాన్ని 9వ వచనాన్ని చూస్తే, సంతు లేనిని దానిని ఇల్లాలుగాను, కుమారుల యొక్క సంతోషము కలిగిన తల్లిగాను చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతానం లేనటువంటి వారిని ఇల్లాలుగా చేస్తానని మాటిస్తున్నాడు. ఆయన మాటిచ్చిన దేవుడు, మాటను నెరవేర్చుకునే దేవుడు. ఆయన మాటని నెరవేర్చుకునే దేవుడు. అదే ఇర్మియా ప్రవక్త ద్వారా మనము ఒక మూలధ్యానముగా ఒక మాటను విన్నాము. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నీ జీవితంలోని, నీ పట్ల నెరవేర్పులకు వచ్చే దినాలు వచ్చి ఉన్నవి అని చెప్తున్నాడు ప్రభువారు. దేవునికి స్తోత్రం. మనము 127వ కీర్తనలో కూడా 3వ వచనంలోనే మనం అధికంగా ఎక్కువ సమయాలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చే బహుమానమే. గర్భఫలము ఆయనిచ్చే బహుమానమే. కనుక కుమారులు ఇవ్వాలన్నా, సంతానాన్ని దయచేయాలన్నా, గర్భఫలం మనకి అనుగ్రహించబడాలన్నా నిశ్చయముగా అబ్రహాముకి మాటిచ్చాడు, మాటను నెరవేర్చి చూపించాడు. ఒక అద్భుతమైన అభివృద్ధిలోనికి తీసుకుపోయాడు అబ్రహాముని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత పేరండి అబ్రహాముక. మనము ఎంత గొప్ప పేరు. విశ్వాసులకు తండ్రి అని అంత గొప్ప స్థానాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. ఎంత గొప్ప బహుమానం, ఎంత గొప్ప పేరండి. ఆయన ఇచ్చిన మాటని అబ్రహాము నమ్మాడు. తన ఎడల, అబ్రహాము ఎడల దేవుడు చెప్పిన మాటలన్నీ నమ్మాడు, విశ్వసించాడు. దాని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు నిందారహితుడుగా. దాని కొరకు మంచి భక్తిని చేశాడు. దేవుడిని మెప్పించగలిగే భక్తి, దేవుడు కోరుకున్న భక్తిని అతడు చేయగలిగాడు. వాటిని అన్నిటినీ చూసిన దేవుడు ఆ నిరీక్షణ, ఆ కనిపెట్టుకుని ఉండటము, ఆ నిందారహితులుగా ఉండటము, సన్నిధిని విడవకుండా సన్నిధిని కలిగి ఉండటము, వీటిని అన్నిటినీ చూసిన దేవుడు అతనికి తగిన కాలంలో, నిర్ణయ కాలంలో చక్కటి బహుమానాన్ని ఇచ్చాడు. మాట నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరొక వాక్యాన్ని కూడా మనం చదువుదాం. మరొక భక్తుడి విషయంలో కూడా చూద్దాం. మనం చూసాము నోవాహు విషయంలోని జరిగింది. మాటిచ్చాడు, నెరవేర్చాడు. నెరవేర్పు దినాలు వచ్చినాయి నోవాహు కుటుంబానికి. అలాగే వారు చక్కగా అభివృద్ధి చెందారు, విస్తరిల్లారు, వ్యాప్తి చెందారు, ఫలించారు వారు. అలాగే అబ్రహాము జీవితంలో మాటిచ్చాడు ప్రభువారు, నెరవేర్పులోనికి వచ్చింది. చక్కగా వారికి ఒక సంతానము, వారు వృద్ధాప్యములో, అబ్రహాము శారాల యొక్క వృద్ధాప్యములో చక్కటి సంతానాన్ని ప్రభువారు ఇచ్చారు. అంటే ఇది దేని వల్ల సాధ్యం కానప్పుడు అది దేవుని వల్ల నిశ్చయముగా సాధ్యమవుతుంది అని రుజువు చేశారు. దేవునికి స్తోత్రం.
మరొక మాటను కూడా మనం గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదామండి. అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. సొలొమోను అంటున్నాడు అక్కడ దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోని 6వ అధ్యాయం 10వ వచనంలోని సొలొమోను అంటున్నాడు, అప్పుడు యెహోవా చెప్పి ఉన్న మాటను ఆయన ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎంతగానో వేచి ఉన్నావు, ఎంతగానో నిరీక్షణ కలిగి ఉన్నావు, ఎంతగానో నువ్వు కనిపెట్టుకుని ఉన్నావు. నిశ్చయముగా నీ భక్తిని చూసి, నీ నిరీక్షణను చూసి నిశ్చయముగా ఆయన మాటిచ్చిన కార్యాలన్నీ కూడా నీ పట్ల నెరవేర్చే దినాలని నీ వద్దకు తీసుకొచ్చాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ప్రియమైన వర్లరా, మనము చూస్తాము దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలుల రాజసనమందు కూర్చుండి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు మందిరము కట్టించి యెహోవా ఇశ్రాయేలుతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దాని యందు ఉంచితినని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యెహోవా చెప్పిన మాటలు అవన్నీ కూడా ఆయన నా పట్ల ఇప్పుడు నెరవేర్చాడు అని సొలొమోను సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదుకు ప్రతిగా రాజు అవుతావు నువ్వు అని చెప్పాడు, రాజు అయ్యాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధ్యతలు కుటుంబ భారము చేపట్టి పరివర్తనతోటి కూడిన పరిపక్వ ప్రవర్తన కలిగినటువంటి వాడిగా మారాడు బాలుడైనటువంటి సొలొమోను. జ్ఞానం కావాలని అడిగితే జ్ఞానం ఇవ్వబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దావీదుకు ప్రతిగా నువ్వు రాజు అవుతావు, సింహాసనం మీద కూర్చుంటావు అని చెప్పిన మాట ఆ యొక్క సొలొమోను పట్ల నెరవేర్చబడింది. సొలొమోను ఇప్పుడు దావీదుకు బదులుగా రాజు అయ్యాడు. సొలొమోనుకి ఇప్పుడు బాధ్యతలు బాగా తెలిసినాయి. బాల్యం నుంచి బాధ్యతలు గ్రహించేటటువంటి జ్ఞానంలోనికి నడిపించబడ్డాడు. కుటుంబ భారాలు చేపట్టేటటువంటి పరివర్తనతో కూడిన పరిపక్వ ప్రవర్తన కలిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన జీవితాల్లో కూడా కుటుంబం పట్ల నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కలిగి ఉన్నటువంటి బాధ్యతల విషయంలో పరివర్తనతో కూడినటువంటి పరిపక్వ ప్రవర్తన మనలో రావాలి. అది సొలొమోనుకి కలిగింది. ఆయన మాట ఇచ్చాడు, నువ్వు అలాగా మంచి జ్ఞానవంతుడు అవుతావు, నీ యొక్క బాధ్యతలన్నీ కూడా పరివర్తనతో కూడి పరిపక్వం చెందినటువంటి బాధ్యతలుగా ఉంటాయి అని సెలవిచ్చిన మాటలు అన్నీ నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. రెండో విషయానికి వస్తే, మందిరమును కట్టించి అంటే దేవుని మందిరపు అనుభవాలు. నీవు మందిరాన్ని కట్టిస్తావు అని సొలొమోనుతో అన్నాడు. మందిరాన్ని కడతావు నువ్వు అని. మందిరం కట్టాడు కదా సొలొమోను, మందిరం కట్టాడు కదా. ఆ మందిరాన్ని కదా చూడటానికి ఇప్పుడు అందరూ కూడా ఆ యెరూషలేము యాత్రలు చేస్తూ ఉంటారు. సొలొమోను మందిరం కడతామని ప్రభు చెప్పాడు, మాట ఇచ్చాడు, కట్టాడు కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మందిరానికి సంబంధించినటువంటి జ్ఞానము, మందిర అనుభవాలు. జీవం కలిగినటువంటి మందిరం ఎడల వాంఛ కలిగి ఉండాలి. మనము జీవం కలిగినటువంటి దేవుని మందిరం ఎడల ఒక వాంఛ కలిగి ఉండాలి, ఒక ఆశ కలిగి ఉండాలి, ఒక దాహం కలిగి ఉండాలి. మందిరం ఎడల ఒక జ్ఞానం కలిగి ఉండాలి. జీవం కలిగిన మందిరం ఎడల ఒక అద్భుతమైన జ్ఞానం కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, ఆతృత కలిగి ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరపు అనుభవాలు ఉండాలి. మందిరపు అనుభవాలు ఉంటే నా ప్రియ దేవుని బిడ్డ, నీకు ఏ మాట అయితే ఇచ్చాడో ప్రభువారు ఆ మాట నెరవేరుస్తాడు. ఆ యొక్క సొలొమోనుకి ఇచ్చిన మాట నెరవేర్చబడింది. సొలొమోనుకి ఆ యొక్క పరిపక్వమైనటువంటి ఆ పరివర్తన అతనిలో కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానంతో మందిరం కట్టగలిగాడు. ఇంకా మరొక విషయాన్ని చూస్తే 6వ అధ్యాయంలోని 11వ వచనాన్ని గమనించినట్లయితే, యెహోవా ఇశ్రాయేలుతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దాని యందు ఉంచితినని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందసాన్ని ప్రతిష్ఠించాడు.
మందస్థాన్ని స్థాపించాడు మందిరంలో. మనం కూడా దేవుని యొక్క మందస్సాన్ని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. దేవుని మందస్సం ఎప్పుడు కూడా మన హృదయంలో ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన మాటిచ్చి నెరవేర్చే దేవుడు. నెరవేర్పు దినాలు ఇప్పుడు నెరవేర్పు దినములని ప్రభువు సెలవిస్తున్నాడు. కనుక నీలో ఆ పరిపక్వంతో కూడినటువంటి దేవుని ఎడల, కుటుంబం ఎడల బాధ్యతలతో కూడినటువంటి పరిపక్వంతో కూడిన ప్రవర్తన ఉండాలి. అలాగున సొలొమోను కలిగి ఉన్నాడు కనుక సొలొమోను ఆశీర్వదించబడ్డాడు, సొలొమోను దీవించబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోనుకి మందిరపు అనుభవాలు, మందిరం కట్టాలి, జీవం కలిగిన మందిరంగా దేవుని మందిరం కట్టాలి అంటే మందిరపు అనుభవాలు, మందిరపు ఆలోచనలు, మందిరం ఎడల ఒక అవగాహన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో 4 గోడలతోటి పైన ఏదో రేకుతోటి లేకపోతే స్లాబ్తోటి వేసినటువంటి ఒక మందిరము, 4 గోడలు కట్టేసినటువంటి మందిరం, తలుపులు కిటికీలు పెట్టిన మందిరం మనం అనుకుంటున్నాం. నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో జీవము కలిగిన దేవుడు నివసిస్తున్నాడన్న సంగతి మనం గమనించాలి. జీవం కలిగిన దేవుడు అందులో ప్రతిష్ఠించబడ్డాడు అని, స్థాపించబడ్డాడు అని మనం గమనించాలి. కనుక ఈ యొక్క మందిరపు అనుభవాలు మనకి కలిగి ఉండాలి. మందిరంతో అనుబంధం ఉండాలి. మందిరం మీద ఆశ కలిగి ఉండాలి. మందిరపు పనులు చేయటానికి, సంఘములో ఉన్నటువంటి సంఘ కార్యక్రమాలకి, మందిరపు పనులకి మనము ఆతృత కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వది చూస్తే సొలొమోను చేసినటువంటి మరొక గొప్ప కార్యము, అతడు మందసాన్ని తీసుకొచ్చి మందిరములో స్థాపించాడు, మందిరంలో నిలబెట్టాడు. కనుక మందసము, దేవుని యొక్క ఆ మందసం అన్న నిబంధన మందసము ప్రతి ఒక్కరి హృదయాలలోని ఉండాలి, ప్రతి ఒక్కరి హృదయాలలోని స్థాపించబడాలి. ఆ మందసపు అనుభవాలతో మనం భక్తి చేయాలి, ఆ మందసపు అనుభవాలతో మనం సాగాలి. మందసములో రాతి పలకలు, దేవుడు చేతి వ్రాతతో వ్రాయించి ఇచ్చినటువంటి రాతి పలకలు, మందసములో చిగురించిన అహరోను కర్ర, మందసములో ఆ బంగారుపు పాత్రలో నింపబడి ఉన్నటువంటి మన్నా, మందసములో కరుణాపీఠము, మందసములో కెరూబులు, షరాబులు, ఇవన్నీ అనుభవాలతోటి మన ఆధ్యాత్మిక భక్తిని కట్టుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ మందసపు అనుభవాలు మనలో ఉండాలి. ఏదో వస్తున్నాము పేరుకి భక్తి వస్తున్నాము వెళ్తున్నాము అంటే కాదు. ఏదో నామకార్థంగా బైబిల్ పుచ్చుకుని రోజులు గడిపేస్తున్నాము అంటే కాదు. దానివల్ల ఏ ప్రయోజనము ప్రభు ద్వారా మనం పొందుకోలేము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా నిష్ప్రయోజనమైనటువంటి భక్తిగా నీ భక్తి మిగిలిపోకూడదు. ప్రభు చెప్తున్నాడు, ఆ మందస్సపు అనుభవాలు నీ జీవితంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక వచనాన్ని చదువుదాం. 12వ వచనం, 6వ అధ్యాయము. ఇశ్రాయేలులందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేశాడు. చేతులు చాపి ప్రార్థన చేసేటటువంటి అనుభవం. చేతులు చాపి, ప్రభువా నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు ఆశ్రయం, నిన్నే నేను ఆశ్రయించాను, నీవే నాకు దిక్కు అన్నట్లుగా ఆయన వైపు చేతులు చాపి ప్రార్థన చేసే అనుభవము అక్కడ సొలొమోనుకి కనిపిస్తుంది. మరి నీ జీవితంలోనో ఏదో మొక్కుబడిగా ఒక 5 నిమిషాలు మోకరించి, ఏదో మొక్కుబడిగా నీ తలని నేలకు వాల్చి ముసుగు వేసుకుని, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక దీర్ఘకాలపు ప్రార్థనలు జరుగుతూ ఉంటే ఇక ముసుగు వేసుకుని నేలకి తల పెట్టుకుని చక్కగా ఒక కొనుకు తీసేటటువంటి ప్రార్థన అనుభవమే కదా ఇది. దానికి నిష్ప్రయోజనమే, ఆ ప్రార్థన నిష్ప్రయోజనమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలవాటు ప్రకారముగా, ఆనవాయితీ ప్రకారముగా తలని నేలకేసి కాస్త ముసుగు ముందుకు లాగి ప్రార్థన చేస్తున్నారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, ఒక అర్ధగంట పడద్దులే, ఈ లోపుగా ఒక చిన్న కొనుకు తీసేద్దాము అన్నట్లుగా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ ప్రార్థన అనుభవం వల్ల నీ మొర ప్రభు దగ్గరికి చేరదు. నువ్వు ప్రార్థించావన్న సంగతే ప్రభువుకు తెలియదు. ఆయన వైపు చేతులు చాపాలి, ఆయన వైపు కనులు ఎత్తాలి, ఆయన వైపు చేతులు చాపాలి, కన్నీరు కార్చాలి, మోకాళ్ళు వెయ్యాలి.
మనస్ఫూర్తిగా ప్రార్థన చెయ్యాలి. ఆ విధమైన అనుభవాలు నీలో ఉంటే ఇదిగో సొలొమోనుకు ఉన్నాయి. కనుకనే అతన్ని తన తండ్రి అయిన దావీదు తర్వాత తన్ని రాజుగా సింహాసనంలో కూర్చుండబెడతాను అని ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు. ఈ అనుభవాలు నీ ఎడల దేవుడిచ్చిన మాట, నాకు పలానా వాగ్దానం ఇచ్చాడు దేవుడు అని ఊరువాడ చెప్పుకోవడానికైనా వాగ్దానము, నాకు ఈ వాగ్దానం ఇచ్చాడని 50 రూపాయలతోటి 100 రూపాయలతోటి కొనుక్కున్నటువంటి ఆ వాగ్దానంతోటేనా నీ ఆనందము? ఆ వాగ్దానపు నెరవేర్పు ఎప్పుడైనా నీ జీవితంలో జరిగిందా? నా ప్రభు అంటున్నాడు, ఆ వాగ్దానపు నెరవేర్పు నీ జీవితంలో జరగాలి అంటే జరిగే దినాలు వచ్చినాయి, నీ ఎడల జరిగిస్తాను. నీ భక్తిని సరిచేసుకో. ఆయన ఎడల ఆశ కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు, కనిపెట్టుకుని ఉండు. నా ప్రియమైన దేవుని ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలి. ఇక్కడ సొలొమోనులో మనం చూసాము చక్కగా ఎన్ని అనుభవాలు ఉన్నాయండి. 1, జ్ఞానాన్ని సంపాదించుకున్న అనుభవం కలిగి ఉన్నాడు. దీనివల్ల ఏం కలిగింది? తనకి బాధ్యతలు తెలిసొచ్చినాయి. ఈ రోజున చాలామందికి వయసు వచ్చినా కుటుంబం ఎడల బాధ్యతలు తెలియదు, సంఘం ఎడల బాధ్యతలు తెలియదు, సేవకుని ఎడల బాధ్యతలు తెలియదు, సేవ ఎడల బాధ్యతలు తెలియదు. ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా, ఎంత వయసు వచ్చినా కారణం ఏంటి? లోపం ఎక్కడుంది? జ్ఞానమును సంపాదించుకోవడంలో నీవు కాస్త అశ్రద్ధ చేసావు. కనుకనే జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో నువ్వు అశ్రద్ధను అవలంబించావు. కనుకనే ఆ జ్ఞానం నీ ఎడల కొదవయ్యి నీవు ప్రభులో సరిగా ఎదగలేకపోయావు, పరిచర్యలో ఎదగలేకపోయావు, సేవలో ఎదగలేకపోయావు. నీవు నా ప్రియమైన దేవుని బిడ్డరా, బాధ్యత వస్తుంది. జ్ఞానం వస్తే మన గురుతర బాధ్యత మనకు గుర్తొస్తుంది. ఒక పరివర్తన చెందుతాము, ఒక పరిపక్వం చెందుతాము, మంచి ప్రవర్తన కలిగి ఉంటాము. జ్ఞానం ద్వారా మంచి ప్రవర్తన కలిగి ఉంటాం. మంచి ప్రవర్తన కలిగి ఉన్న బిడ్డల్ని విస్మరించే దేవుడు కాదండి మన దేవుడు. మంచి ప్రవర్తన కలిగి ఉన్న బిడ్డల్ని చూసి చూడనట్లుగా వదిలేసే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. అన్యాయస్తుడు కాదు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము సంపాదించుకున్నాడు దేవుడిని అడిగి. రెండవదిగా చూస్తే మందిరపు అనుభవాలు కలిగి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీవు సేవ విషయంలో, నీ కుటుంబ విషయంలో, సంఘం విషయంలో, మందిరం విషయంలో, నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చేస్తున్న ఉద్యోగ విషయంలో అన్నిటిలోని కూడా నీవు బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత ఎప్పుడొస్తుంది? నీలో దైవ జ్ఞానము పెరిగినప్పుడు, నీలో పరిపక్వం వచ్చినప్పుడు, నీలో ఆ యొక్క పరివర్తన అనేది నీలో వచ్చినప్పుడు నీ ప్రవర్తన అద్భుతంగా ఉంటుంది. అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. రెండవదిగా సొలొమోనులో ఏం చూసాము? సొలొమోనులో మందిరపు అనుభవాలు చూసాం. నీలో మందిరపు అనుభవాలు ఉన్నాయి. నా మందిరం ఎలాగుంది? నా దేవుని మందిరం ఎలాగుంది? నా దేవుని మందిరానికి పోవాలి, నా దేవుని మందిరాల్లో వెళ్ళి నా దేవుని కలుసుకోవాలి అనే ఆసక్తి నీలో, ఆ యొక్క అభిలాష, కోరిక, వాంఛ ఉన్నాయా? ఆదివారం వచ్చేసిందా, అబ్బా మళ్ళీ మందిరానికి పోవాలరా అన్నట్లుగా నువ్వు మందిరానికి పోతే నీ ఆలనా పాలన చూసే దేవుడు అక్కడ ఉండడు. ఆ విధంగా పోతే దేవుడు నిన్ను నీ ఆలనా పాలన నిన్ను పట్టించుకోడు అసలు. కనుక అలాగా ఏదో కృంగిపోయిన వారిలాగానో నిరాశలతోటిని చాలా దుఃఖంతో నువ్వు మందిరానికి వెళ్ళడమే ఒక పెద్ద పనిగా అన్నట్టుగా, అది ఆనందంగా వెళ్ళాలి, సంతోషంగా వెళ్ళాలి, గంతులు వేస్తూ పరవశిస్తూ వెళ్ళాలి. దేవుని మందిరం ఆదివారం వచ్చింది, దేవుని మందిరానికి పోదుము అనే సంతోషం మనలో ఉండాలి. అదొక పండుగ రోజులాగా ఉండాలి. క్రైస్తవులకి ఆదివారం వచ్చింది అంటే ఒక పండుగ దినంలాగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నా దేవుడిని ఆరాధించుకోవడానికి నాకు మరొక దినము దేవుడు నాకు ఇచ్చాడు అన్నంత సంతోషము, అంత బలము తోటి నీవు సన్నిధికి వెళ్ళాలి. మందిరపు అనుభవాలు కలిగి ఉండాలండి. నీ మందిరం, నువ్వు వెళుతున్న మందిరం పాడైపోతే నువ్వు కళ్ళప్పగించేలా చూస్తూ ఉన్నావా? అది నువ్వు బాధ్యత లేని క్రైస్తవుడివి. నీ మందిరం పాడైపోతుంటే దాన్ని అలా చూస్తూ ఊరుకుండకూడదు. దాన్ని బాగు చేయడానికి కలవాలి, కలిసికట్టుగా అందరం కలిసి మాట్లాడుకోవాలి, ఒక బాధ్యత తీసుకోవాలి. నా ప్రియమైన దేవుని మందిరపు అనుభవాలు. అలాగే నిబంధన మందసాన్ని మందిరంలో పెట్టాడు. నిబంధన మందసం ఉందా నీ జీవితంలోని? నీ హృదయంలో నిబంధన మందసం ఉందా? నా ప్రియమైన దేవుని బిడ్డల, చిగురించి అహరోను కర్ర యొక్క అనుభవాలు నీలో ఉన్నాయా? రాతి పలకల అనుభవాలు నీలో ఉన్నాయా? నీ హృదయం అనే పలకల మీద దేవుని వాక్యాలు, దేవుని ఆజ్ఞలు ముద్ర వేసుకున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డ, మన్నా అనుభవాలు, బంగారపు పాత్రలో మన్నా అనుభవాలు నీలో ఉన్నాయా?
కరుణాపీఠపు అనుభవాలు ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు సొలొమోను మరలా చూస్తే, మరొక అనుభవాన్ని చూస్తే, ప్రార్థన చేస్తున్నాడండి చేతులెత్తి, దేవుని వైపుకి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసే అనుభవం, ప్రభువుని ప్రసన్నుడిగా చేసుకోవాలి. నీ ప్రార్థనకి ప్రభువారు ప్రసన్నుడిగా వచ్చేయాలి. నీ ఎదుటకు దిగిపోవాలి ప్రభువారు. ప్రార్థన అంటే అది ఏదో మొక్కుబడిగా, నామకార్థంగా, ఏదో పేరుకి ప్రార్థన అన్నట్లుగా ప్రార్థన జరిగితే ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఉండదు. నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించి నువ్వు ప్రార్థన చేయాలి. మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళ ప్రార్థన, చేతులు ఆయన వైపు చాపాలి. చక్కగా నా ప్రియమైన దేవుని బిడ్డరా ఉండగలిగితే నీవు ఉపవాసం ఉండి ప్రభు కొరకు, నీ యొక్క కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటి నుంచి విడుదల కొరకు నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు దిగిరాడా నీ ఎదుటకు? ఈ 4 అనుభవాలతో నువ్వు ప్రార్థన చేస్తే దిగిరాడా? ఆయన ఖచ్చితంగా దిగి వస్తాడు. నీకు ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండంలోని 28వ అధ్యాయంలో ఒక మంచి మాటను చదువుతాం మనము. 15, 17 వచనాలు చదువుదాము. ఇదిగో నేను నీకు తోడయ్యుండి, ఇదిగో నేను నీకు తోడయ్యుండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మోసగాడైన యాకోబులో మారు మనస్సు చిగురించి దేవుని ఎడల భయం కలిగింది. దేవుని ఎడల భయం కలిగింది. ఇది మోసగాడైనటువంటి యాకోబులోని, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనస్సు చిగురించింది. నిజమే, చాలామంది మారు మనసు మోడుబారిపోయిందండి. మారు మనసు మోడుబారిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మోడుబారిన నా జీవితాన్ని చిగురింప చేస్తాడు నా ప్రభు అని నువ్వు ఎంతకాలం పాట పాడినా, ఎంతకాలం ప్రార్థన చేసినా నిష్ప్రయోజనమే. మారు మనస్సు చిగురింపచేయి ముందుగా, తరువాత నీ జీవితంలో కార్యాలు చిగురింపచేస్తాడు. నీ జీవితాశయాలను చిగురింపచేస్తాడు. నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ముందుగా నువ్వు ఏది చేయాలి? మారు మనసు. నీ మారు మనసు ఏమైంది? నీ మారు మనసు డ్యామేజ్ అయ్యింది. నీ మారు మనసు ఎండిపోయింది. నీ మారు మనసు మోడుబారిపోయింది. మారు మనసు లేదు. అది చిగురిస్తే ఆటోమేటిక్గా దేవుడు కార్యాలు ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడి విషయంలో జరిగిన ఒక సంభవాన్ని చూద్దాం. 4వదిగా కీర్తనలు 37వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. నీ మార్గమును అప్పగింపుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించుకో. నీ మార్గం ఎవరికి అప్పగించుకున్నావో ఒక్కసారి పరీక్షించుకో. నిన్ను పరిశీలన చేసుకో. నీ మార్గం దేనికి అప్పగించుకున్నావు? నీ మార్గము, కొందరి మార్గము త్రాగటానికి అప్పగించుకోబడుతుంది, కొందరి మార్గము పేకాటలకి, కొందరి మార్గము కోడిపందాలకి, కొందరి మార్గము జూదాలకి, కొందరి మార్గము ఇంకా దుర్మార్గమైన క్రియలకి, కొందరి మార్గము నా ప్రియమైన దేవుని బిడ్డరా పరస్త్రీ వ్యామోహంలోనికి. ఈ విధంగా మార్గాలు అలాగా పెట్టేసుకుని దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నన్ను కరుణించలేదు, దేవుడు అసలు నన్ను చూడటలేదు, దేవుడు నన్ను పలకరించట్లేదు. ఎలా పలకరిస్తాడు బిడ్డ? మార్గం దేనికి అప్పగించుకున్నావు? కేవలం ధనం సంపాదించడం కొరకే నీ మార్గాన్ని అప్పగించుకున్నావా? ప్రభువుకి అప్పగించుకో. నా ప్రభు ఏమని చెప్పాడు? నేనే మార్గము అన్నాడు కదా. నేనే మార్గం అని చెప్పినప్పుడు ఆయన మార్గాన్ని ఆయన్ని దేవుడిగా అంగీకరించి మరి ఆయన మార్గంలో కాకుండా మరొక మార్గంలో వెళ్తే ఎలాగా ఆశీర్వదించబడతావు? పేరుకేమో దేవుడు యేసుక్రీస్తు, మార్గమేమో మరొక మార్గం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నీవు తాళ్ళు తాయెత్తులు కట్టించుకునే మార్గంలో ఉన్నవేమో. నీ మార్గం ఎటువైపు పోతుందో చూడు.
నీ మార్గం ఎటువైపు పోతుందో, అన్యులు అందరూ కూడా ఆచరించే ఆచారాలు పద్ధతుల వైపుకి నీ మార్గం పోతుందా? ఎలాగా ఆశీర్దిస్తాడు నిన్ను? ఎలాగ నీతో చెప్పిన మాట నెరవేరుస్తాడు దేవుడు? నా ప్రభు చెబుతున్నాడు, దావీదు రాసిన కీర్తనలో మనం చదువుతున్నాము, నీ మార్గం అప్పుడు నెరవేర్చబడద్ది, నీ కార్యం అప్పుడు నెరవేర్చబడద్ది. ఆయన్ని నమ్ముకో. ఒకటి అంటే నేను ఆయన్ని కదని నమ్ముకున్నాను అంటావు నువ్వు. నేను ఆయన్ని కదని నమ్ముకున్నాను. ఆయన్ని నమ్ముకుంటాము, మరి తాయెత్తుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? మరి ఎవరిని నమ్ముకున్నట్టు? తాయెత్తుని కదా నమ్ముకున్నట్టు. ఆయన నమ్ముకున్నానని అంటావు, మళ్ళీ తాళ్ళ దగ్గరికి వెళ్తావు. ఆయన నమ్ముకున్నానంటావు, పసర్లు పోసేవాడి దగ్గరికి వెళ్తావు. ఆయన నమ్ముకున్నానంటావు, జాతకాలు చూసేవాడి దగ్గరికి వెళ్తావు. ఆయన నమ్ముకున్నానంటావు, ఇక ముహూర్తాలు పెట్టేవాడి దగ్గరికి పోతావు. ఆయన నమ్ముకున్నానంటావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంత్రగాళ్ళ దగ్గరికి, ఇక భూత వైద్యుల దగ్గరికి, ఇలా రకరకాల పోతూ ఉంటాం. ఆయన నమ్ముకున్నాం పేరుకి. ఎవరు నమ్ముకున్నాం? మేము దేవుని యేసయ్యని నమ్ముకున్నామండి. అబ్బాయి మాకు ఆయనే దేవుడు అండి, ఆయన తప్ప ఎవరు దేవుడు లేడండి నమ్ముకున్నాం. కానీ మార్గం ఏది? నీ మార్గం ఏది? నీ మార్గమును యెహోవాకి అప్పగించు. నీవు పూర్తిగా ఆయన మీద నమ్మకం పెట్టుకో. నమ్ముట నీ వలనైతే నమ్మిన నీకు సమస్తమును సాధ్యము చేసి చూపిస్తానని వాగ్దానం చేశాడు ప్రభువారు. ఎందుకు ఆ మాట అన్నాడు? నమ్ముట నీ వలనైతే అనే మాట ఎందుకు ప్రస్తావించాడు ప్రభువారు? నమ్మటం నీ వల్ల కాలేకపోతుంది కాబట్టి. అంతా అపనమ్మకమే కనిపిస్తుంది ప్రభువుకు చూస్తుంటే నీలోని. అంత అవిశ్వాసమే, అంత అపనమ్మకమే. కొందరు నోటి నుంచి ఎప్పుడు కూడా ఇది అవ్వదు, ఇది జరగదు, ఇది నెరవేరదు, పని అవ్వదు, దొరకడు, అది వెళ్తే జరగదు, ఇది వెళ్తే జరగదు, ఇక్కడికి వెళ్తే జరగదు, ఇది అవ్వదు. ఎప్పుడు చూసినా ఈ మాటలే. వాళ్ళ జీవితం అలాగే ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాకి మార్గాన్ని అప్పగించుకో, పూర్తిగా ఆయన మీద విశ్వాసం ఉంచు. అందుకనే ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలన అయితే అనే మాట ఎందుకు రాశాడు? ఎందుకు గ్రంథంలో రాయవలసి వచ్చింది? ప్రభువారు నమ్ముతున్నాం అంటున్నారు కానీ నమ్మకం పూర్తిగా లేకుండా ఉన్నారు. కనుకనే నమ్ముట నీ వలన అయితే అనే మాట రాశాడు. ఈ రోజున మరలా అదే మాటని ప్రస్తావిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నమ్ముట నీ వలన అయితే, ఆయన మార్గాన్ని అనుసరించడం నీ వలన అయితే ఖచ్చితంగా ఆయన నియమకు మాట నెరవేరుస్తాడు, నీ కార్యాన్ని సఫలీకృతం చేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు రాజు ఇశ్రాయేలుని పరిపాలించిన మొట్టమొదటి రాజు. మాకు రాజు కావాలి అని సమూయేలు దగ్గర గోల్ చేసి మొత్తానికి ఒక రాజుని ఏర్పరిచేదాకా సమూయేలుని నిద్రపోనివ్వలేదు. ఇక ఆ సౌలు రాజు ఎలాంటోడయ్యా అంటే తన మార్గాన్ని మంత్రశక్తులకు అప్పగించుకున్నాడు. తన మార్గాన్ని భూత వైద్యులకు అప్పగించుకున్నాడు. అపజయాల మధ్యలో నశించిపోయాడు. సౌలు రాజు అపజయాల మధ్యలో నశించిపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటని శ్రద్ధగా ఆలకించండి. సౌలు రాజు దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని బిడ్డగానే ఎదిగాడు. నా ప్రియమైన దేవుని ద్వారా సింహాసనం స్థాపించబడింది, రాజు అయ్యాడు. తర్వాత మరలా తన మార్గాన్ని మరలా తంత్ర శక్తుల మార్గానికి అప్పగించుకున్నాడు. భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. గ్రంథంలో రాయబడి ఉంది కదా. ఏమైంది? అతను ఇక అపజయాల మధ్యలో నశించిపోయాడు. అతడేమీ అభివృద్ధి చెందలేదు, అతడేమీ బాగుపడలేదు, చరిత్ర లేదు. కనుక నీ మార్గం యెహోవాకి అప్పగించుకో అని చెబుతున్న మాట ప్రకారంగా నీ మార్గము యెహోవాలోనే నడుస్తుందా? నీ నడవడిక అంతా, నీ ఆలోచన అంతా, నీ పనులన్నీ యెహోవా మార్గంలోనే ఉన్నాయా? కాస్త వాక్యాన్ని బట్టి సరిచేసుకో. అన్యులు ఆచరిస్తున్న అన్ని పద్ధతులు కూడా క్రైస్తవుడిగా ఈరోజుని నీవు కూడా ఏమాత్రము భయపడకుండా, తూచా తప్పకుండా వాటిని ఆచరిస్తున్నటువంటి క్రైస్తవ సమాజం పెరిగిపోయింది. అందుకనే క్రైస్తవ సమాజంలో ఎక్కడా ఒక అభివృద్ధి కనబడటం లేదు. క్రైస్తవుల కుటుంబాల్లో ఎక్కడా ఒక అభివృద్ధి కనబడటం లేదు. యెహోవాకి, దేవునికి, యేసయ్య మార్గానికి అప్పగించుకున్నామని మనం పైకి చెబుతూ మనము మంత్రగాళ్ళ మార్గంలోని, ముహూర్తాల మార్గంలోని, తిథులు నక్షత్రాలు చూసే మార్గం,
మంచి రోజులు చూడండి పాస్టర్ గారు, మంచి రోజులు చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మంచిదేనమ్మా అని చెబితే నీకు నచ్చట్లేదు. లేదు మంచి రోజు ఏదో ఒకటి ఉంటుంది. పాస్టర్ గారు ఇలాగే చెప్తాడు, అన్ని రోజులు మంచి అంటాడు. కాదు, మంచి రోజు ఏదో ఒకటి ఉంటుంది. ఇది నీకు తెలదుకోమలు పోయి తెలుసుకుందామని చెప్పి ఇక నువ్వు బయలుదేరి వెళ్ళిపోయి పంతుళ్ళంట, ఇంకా ఆ ముహూర్తాలు పెట్టే సిద్ధాంతులంట, వాళ్ళ కాళ్ళ చుట్టూ తిరుగుతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అయ్యుండి నువ్వు అలా చేసినందుకు దేవుడు నిన్ను ఎలాగా ఆశీర్దిస్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన 115వ కీర్తన 13వ వచనము 14వ వచనం చదువుదాం. పిన్నలేమి దేవునికి స్తోత్రం కలుగును గాక. తన యందు భయము భక్తి కావాలి. మంత్రతంత్రాల యందు కాదు, భయము భక్తి. ముహూర్తాల యందు కాదు, సిద్ధాంతాల యందు కాదు, అన్యుల ఆచారాల యందు కాదు. తన యందు, దేవుని యందు, యేసయ్య యందు, యేసుక్రీస్తునందు భయము భక్తి కలిగి ఉన్న వారిని ఆయన పిన్నలేమి పెద్దలేమి అందరినీ ఆశీర్దిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. తిరుగులేదు ఇంకా ఆయన మాటకి, ఇక ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావా? తన యందు భయభక్తులు కలగవారిని ఆశీర్దించును. మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా వృద్ధి పొందిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 145వ కీర్తన 19-20 వచనాల్లో కూడా రాయబడిన మాటలు చదువుదాం. ఆయన నెరవేరుస్తాడు. ఆయన యందు భయము భక్తి. ఎవరి యందు? భూత వైద్యుడందు కాదు. ఎవరి యందు? యేసుక్రీస్తునందు భయము భక్తి కలిగి ఉంటే ఆయన మీ కోరికను నెరవేరుస్తాడు. ప్రార్థనలు ఆలకించి వారిని రక్షిస్తాడు. తన్ను ప్రేమించి వారందరినీ కూడా కాపాడుతాడు అని 145, 19, 20 వచనాల్లో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనము మన మార్గాన్ని ఆ యొక్క దేవునికి, జీవం కలిగిన దేవునికి అప్పగించుకుందాం. జీవిస్తూ ఉన్న దేవుడైన, యుగ యుగములకును సజీవుడైన ఆయన, మరణమును జయించినవాడు, మరణపు ముళ్ళును విరిచినవాడు. మరణమా నీ విజయము ఎక్కడ అని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణాన్ని జయించినవాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనేటటువంటి ఒక మంచి అవగాహన, ఒక మంచి సద్భావన నీలో వస్తే ఆయనే దేవుడు, ప్రభువైన యేసయ్యే దేవుడు. ఆయన తప్ప వేరే దేవుడు ఎవ్వరూ లేరు, వేరే దైవం ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన సర్వ శక్తి కలిగిన వాడు, సర్వ అధికారములు కలిగిన వాడు అని ఆయన యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే పిల్లలనేమి పెద్దలనేమి అందరినీ ఆశీర్దిస్తాడు, వృద్ధిలోనికి నడిపిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షిస్తాడు అని రాయబడిన మాటలు ఇవన్నీ కూడా. కాపాడుతాడు, రక్షిస్తాడు, కోరికను నెరవేరుస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుయందు మాత్రమే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు మాత్రమే, ఆయన మార్గమునందు మాత్రమే, ఆయన యందు మాత్రమే నీవు నమ్మిక ఉంచాలి, భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక చక్కటి మాటని లేఖనంలోనికి వెళ్ళి ధ్యానం చేద్దాము. యెహోషువ పుస్తకము 17వ అధ్యాయము 24వ వచనం. దాని కొమ్మల నీడను అవి దాగును మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టుని నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయవాడననియు పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించునట్లును చేయవాడననియు భూమి యందు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేనే దానిని నెరవేర్చెదను. ఆమేన్. దేవునికి స్తోత్రం. యెహోవానగు నేనే ఘనమైన వారిని నీచమైన వారిగాను, నీచమైన వారిని ఘనమైన వారిగాను చేయగలను. నేనే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండిన వారిని పచ్చని వారిగాను, పచ్చగా ఉన్న వారిని ఎండిన వారిగాను చేయగలను.
నేనే ఈ మాట ఇచ్చి ఉన్నాను, నేనే దీనిని నెరవేరుస్తాను, సకల జనులు దీన్ని తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము యెహెజ్కేలు 36:36లో కూడా ఒక మంచి మాటను చదువుతాము. యెహెజ్కేలు గ్రంథంలోనే 36:36లో అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడుననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని నెరవేరుస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమని దేవుని బిడ్డలారా, ఏ వాగ్దానం అయితే మీకు ఆయన మాటగా ఇచ్చాడో, వాగ్దానంగా ఇచ్చాడో, దాన్ని నెరవేరుస్తాడు. ప్రియమని దేవుని బిడ్డలారా, ఎండిపోయినటువంటి వాటిని పచ్చని వాటిగా మార్చగలిగే దేవుడు. నా ప్రియమని దేవుని బిడ్డలారా, ఇంకా నీచమైనటువంటి వారిని ఘనమైనటువంటి వారిగా మార్చగలిగే దేవుడు. ఆయనకి అసాధ్యమైనది, ఆయనకి ఏదీ కూడా లేదు కాబట్టి సమస్తము సాధ్యమే కనుక ప్రియమని దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనము భక్తి చేస్తున్నట్లయితే కనుక నిశ్చయముగా ఆయన చూడండి, మనము ఎక్కడ చూస్తాం? యోవేలు ప్రవచన గ్రంథంలోని 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, ఆ దినమందు పర్వతాలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యోదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము యొక్క లోయను తడుపును. దేవునికి స్తోత్రం. నా ప్రభు అంతటి ఘనుడు. నా ప్రభు నిన్ను పూర్తిగా ఒక పచ్చని తోట వలె ఫలించే వారిగా చేయటానికి అవసరమైతే చూడండి, ఆ యొక్క కొండలలో నుంచి, కొండల మీదుగా, లోయలలో మీదుగా కూడా ఆయన నీటిని ప్రవహింప చేయగలిగే దేవుడు. నీ కొరకు అంతటి ఘనమైన కార్యాలు చేయగలిగే దేవుడు. షిత్తీము లోయని తడిపాడు, ఆ లోయంతా తడిచింది. నా ప్రియమని దేవుని బిడ్డలారా, ఆ షిత్తీము లోయలో ఉన్నటువంటి తుమ్మ చెట్ల తోటంతా కూడా ఆయన పారు చేసినటువంటి నీటి ద్వారా అది తడపబడింది అని లేఖనంలో రాయబడినట్లుగా, నీ ఒక తుమ్మ చెట్టుగా తృణీకరించబడిన వాడిగా, నీ ఒక తిరస్కరించబడిన వాడిగా, నిషేధించబడిన వాడిగా ఉన్నావేమో. నా ప్రియమని దేవుని బిడ్డలారా, తృణీకరించబడినటువంటి అనుభవాల మధ్యన, ఆ యొక్క నిన్ను ఆ వెలివేయబడినటువంటి అనుభవాల మధ్యన నువ్వు ఉన్నావేమో. ప్రియదేవుని బిడ్డ, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నిశ్చయముగా నీ కొరకు అవసరమైతే ఆయన కొండల మీద నుంచి, లోయల మీద నుంచి కూడా నీళ్ళని పారించి నిన్ను తడపగలిగేవాడు, ఫలింపచేసే దేవుడు కనుక ఆయన అంటున్నాడు, ఆయన ఎండిన దానిని పచ్చగా చేసేవాడిని నేను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఘనమైన వారిని నీచమైన వారిగాను, నీచమైన వారిని ఘనమైన వారిగాను చేసేవాడను. జనులందరూ తెలుసుకుంటారు, నేనే మాట ఇచ్చాను, ఈ మాట నేనే నెరవేరుస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుదాం. నిత్యము కూడా ప్రార్థన చేయుచుండవలెననుటకు వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు త్వరగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండి నన్ను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు
తన్ను గూర్చి నన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా, ఆ న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. దేవునికి స్తోత్రం. ఆయన త్వరగా ఆయన ఈ కార్యమును నెరవేర్చును. నీకు మాటిచ్చినటువంటి మాటను నెరవేర్చును. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చును. ఆయన త్వరగా దిగి వచ్చి నెరవేర్చును. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిఫలము దొరికే వరకు ప్రార్థన విసుగకుండా నిత్యము చేయాలి. ప్రార్థన అనేది విసుగకుండా నిత్యము చేయాలి. చేస్తే ఆయన మాటిచ్చిన ప్రతి మాట నీ పట్ల నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానము నీ పట్ల నెరవేరుస్తాడు. ప్రార్థనలో నువ్వు అడిగిన వాటికి ప్రతిఫలము కలుగుద్ది. చేయవలసిందల్లా ఆ ప్రతిఫలము కలిగే వరకు కూడా పట్టుదలగా విసుగు చెందకుండా నిత్యము ప్రార్థన చేయాలి. ఆ అనుభవాలు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును. ఆ మీరు దుఃఖింతురు గాని, ఆ మీ దుఃఖము సంతోషమగునని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగే ఒక నిశ్చయమైనటువంటి మాట, మన దుఃఖాన్ని సంతోషంగా మార్చేటటువంటి ఒక నిశ్చయమైనటువంటి మాట. దేవునికి స్తోత్రం. లేయా దుఃఖము సంతోషంగా దేవుడు మార్చలేదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నా దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చలేదా? రూతుకు కలిగిన దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చలేదా? ఎస్తేరుకు కలిగిన దుఃఖం కానీ, యోసేపుకు కలిగిన దుఃఖం కానీ, యాకోబుకు కలిగిన దుఃఖం కానీ సంతోషంగా మార్చబడలేదా? కనాను స్త్రీ వచ్చి దుఃఖపడుతూ ప్రభు దగ్గర ప్రాధేయపడితే ఆమె దుఃఖం సంతోషంగా మార్చబడలేదా? 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడిన స్త్రీ, ఆమె దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చలేదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దుఃఖాన్ని, నీ కుటుంబ సభ్యుల్లో ఉన్న దుఃఖాన్ని ఆయన నిశ్చయముగా సంతోషంగా మారుస్తాడు. ఆయన మాట ఇచ్చాడు. ఆయన మాట నీ పట్ల నెరవేర్చే దినము. మనకి చెప్పబడినటువంటి ఇర్మియా ప్రవక్త ద్వారా 33:14 చెప్పబడిన మాట మనం మర్చిపోవద్దు. నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆయన చెప్పిన మంచి మాటలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సేవ పట్ల, నీ సంఘం పట్ల నెరవేర్చే దినాలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డ, దుఃఖంతో ఉన్నావా? సేవ చేస్తూ దుఃఖపడుతున్నావా? పరిచర్య చేస్తూ దుఃఖపడుతున్నావా? నిశ్చయముగా నీ దుఃఖాన్ని సంతోషకరమైన పరిచర్యగా, సంతోషకరమైన సేవగా నా ప్రభు మారుస్తాడు. నీ కుటుంబాన్ని, నీ కుటుంబ సభ్యుల మధ్యన ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేసి సంతోషంగా ఆయన మారుస్తాడు. లేయాకు చేసిన దేవుడే, లేయాని సంతోషపరిచిన దేవుడే నిన్ను సంతోషపరుస్తాడు. నిశ్చయముగా హన్నాని సంతోషపరిచిన దేవుడు, రూతుని సంతోషపరిచిన దేవుడు, హెస్తేరుని సంతోషపరిచిన దేవుడు, యోసేపుని, యాకోబులను సంతోషపరిచిన దేవుడు, నా ప్రియమైన దేవుడు, కనాను స్త్రీని సంతోషపరిచిన దేవుడు, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని సంతోషపరిచిన దేవుడు నిన్నును కూడా సంతోషపరచునుగాక. ఆమేన్. నీ దుఃఖమును తొలగించునుగాక. ఆయన మాటిచ్చి ఉన్నాడు. ఆ మాట నీ పట్ల నెరవేర్చే దినము వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. రోమపత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాము. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. దేవునికి స్తోత్రం అండి. నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఎవరి గురించి చెప్పబడుతుంది మాట? విశ్వాసులకు తండ్రి అని పేరుగాంచిన అబ్రహాము గురించి చెప్పబడుతుంది. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసం పొంది బలపడ్డాడు. అబ్రహాము రూఢిగా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఒక రూఢి అయిన విశ్వాసము, ఒక రూఢి అయినటువంటి నమ్మకము నా ప్రియమైన దేవుని బిడ్డ అబ్రహాము కలిగి ఉన్నట్లుగా ఈ లేఖనం ద్వారా మనం వింటున్నాం. నీలో ఉందా అలాంటి రూఢి అయిన విశ్వాసము? అలాంటి ఒక పటిష్టమైనటువంటి విశ్వాసము, అలాంటి ఒక కాంక్రీట్ వంటి ఒక విశ్వాసము నీలో ఉందా? ఆ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నేను బలం అందుకుంటావు.
బలహీనులుగా ఉన్నారేమో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటే బలహీనమైన స్థితిలో ఉన్నావేమో, నీవు బలమునందుకుంటావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో కూడా, దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. వారు రూఢిగా నమ్మారు, వారు రూఢిగా ప్రభువుని నమ్మారు, రూఢిగా విశ్వసించారు. కనుకనే ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని నీవు కూడా రూఢిగా నమ్మిన ఎడల, రూఢిగా విశ్వసించిన ఎడల, నా ఎడల ఆయన చేసిన మాట నెరవేరుస్తాడని రూఢిగా నమ్మిన ఎడల, విశ్వసించిన ఎడల ఆయన నిశ్చయముగా నెరవేరుస్తాడు. తిరిగి నువ్వు బలం పొందుకుంటావు, జయాన్ని పొందుకుంటావు. జయము నీ సొంతమవుతుంది, బలము నీకు కలుగుతుంది. ఆ కృంగుదలలో నుంచి నువ్వు లేవనెత్తబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వర్లరా, లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాము. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట, యేసుక్రీస్తు వారు స్వయంగా నేరుగా చెబుతున్నటువంటి మాట. పరలోకమందున్నటువంటి మీ తండ్రిని తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ అనుభవము అనేక మంది క్రైస్తవులలో లేకపోవడము ఒక గొప్ప లోపముగా వారు ఆశీర్వదించబడలేకపోతున్నారని నేను బలంగా చెప్పగలను. అనేక మంది క్రైస్తవులు ఆశీర్వదించబడకపోవడానికి ఇది ఒక బలమైన కారణం. పరిశుద్ధాత్మ అనుభవాలు, పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోవడము. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ఏం చెబుతుంది? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవరైనను యేసుక్రీస్తు ఆత్మ లేనివారైతే ఆయన వాడు కాడు. దేవుని వారు కాకుండా దేవుని ద్వారా ఆశీర్వాదాలు ఎలా పొందుతారు? దేవుని ద్వారా దేవుని ఎలా పొందుకోగలుగుతారు? మీరు ఆశించిన కార్యాలు ఎలా జరుగుతాయి? మీ కోరికలు ఎలా సిద్ధిస్తాయి? మీ హృదయవాంఛలు ఎలా తీర్చబడతాయి? ఆశపడుతున్న మీ ప్రాణం ఎలా సంతృప్తి పరచబడద్ది? దేవుని వారు కాకపోవడానికి కారణం ఏంటంట? దేవుని ఆత్మ లేకపోవడం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలామంది క్రైస్తవులకి ఇది ఒక గొప్ప లోపంగా కనపడుతుంది. చాలామంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ అనుభవం లేదు. పరిశుద్ధాత్మ గురించి వారి సంఘాల్లో బోధించరు. పరిశుద్ధాత్మ అనుభవాల్లోనికి వారిని నడిపించరు. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు పరిశుద్ధాత్మ చేత సంఘమంతా, సంఘ బిడ్డలందరూ ముద్ర వేయబడేటట్లుగా ఆ పరిచర్యలో ఆ సేవకులు అనేక మంది ప్రయాసపడరు. పరిశుద్ధాత్మ అనుభవాలు లేనటువంటి సేవ, పరిశుద్ధాత్మ అభిషేకము లేని సేవ. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు, కుమార్తెలు అనబడుదురు. దేవుని వాక్యము, వ్రాయబడినటువంటి వాక్యము ఎలా మరుగైపోతుంది కొంతమంది క్రైస్తవుల జీవితంలో. చూడండి, కొంతమంది క్రైస్తవుల జీవితాల్లో ఎలా మరుగైపోతుందో. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. దేవుడు ఆశీర్వాదాలు తన కుమారులకి, తన కుమార్తెలకే కానీ తన కుమారులు కాని వారికి, తన కుమార్తెలు కాని వారికి ఎలాగిస్తాడు? దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. యేసయ్య, ఈ సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, యేసయ్య దేవుడు, ఆయన సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు నీ ఎడల కలిగి ఉన్న సంకల్పము, నీ ఎడల కలుపుకున్నటువంటి ఆ దైవ చిత్తాన్ని బట్టి నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు నువ్వు ఆయన కుమారుడు కాకపోతే నీకు ఎలాగిస్తాడు? ఆయన కుమారుడు అవ్వాలంటే, ఆయన కుమార్తె అవ్వాలంటే ఆత్మ కావాలని, ఆత్మచేత నడిపించబడాలని వాక్యం చెబుతూ ఉంది. ఆత్మ లేని వారు ఆయన వారు కాదు అని వాక్యం చెబుతూ ఉంది. యేసుక్రీస్తు వారు కాకుండా నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అని చెప్పి దేవుని ఆత్మాభిషేకం లేకుండా నువ్వు నడిపించబడితే నువ్వు దేవుని బిడ్డవే కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డవు కాకుండా, దేవుని వారు కాకుండా
మరి ఏ విధంగా ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతామండి? అందుకనే ఆశీర్వాదాల్లో వెనకబడిపోయారు అనేక మంది క్రైస్తవులు దేవునిలో వెనకబడిపోయారు, ఆధ్యాత్మికమైన ఎదుగుదలలో వెనకబడిపోయారు, ఆత్మీయ ఎదుగుదలలో వెనకబడిపోయారు, దైవ జ్ఞానంలో వెనకబడిపోయారు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ లేకపోవడం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కదా చెప్పారు ఈ మాట, తండ్రి అయిన దేవుణ్ణి మీరు అడిగితే ఎంతో నిశ్చయముగా ఆత్మనిస్తాడని. ఈ వాక్యాన్ని తీసేద్దామా గ్రంథంలో నుంచి? ఇది ప్రకటించకూడని వాక్యమా? ఇది మరుగు చేసే వాక్యమా? ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులుగా పిలువబడతారు. ఆ వాక్యాన్ని మరుగుపరిచేద్దామా? దేవుని ఆత్మ లేని వారు, క్రీస్తు ఆత్మ ఎవరైతే లేరో కలిగి ఉండరో వారు క్రీస్తు వారు కారు అన్న వాక్యాన్ని మరుగుపరిచేద్దామా? నా ప్రియమైన దేవుని, అందుకనే చాలామంది ఆశీర్వదించబడలేకపోతున్నారు. దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు మనం బాగా ఫలిస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని ఆత్మ మనలో ఉంటే ఎన్ని మేలులు కలుగుతాయో ఒక్కసారి మీకు తెలియపరుస్తాను. ఒకటి, నడవవలసిన త్రోవలో నడిపించబడతాం. త్రోవ తప్పి నడిపించబడుతున్నారు కొంతమంది. తప్పుడు మార్గాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ప్రవర్తన, ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? ఆత్మ లేకపోవడం వల్ల. ఆత్మ ఉంటే అలా జరగదు. దేవుని ఆత్మ నీలో ఉంటే అలా నడవనివ్వదు. నీకు తెలియజేస్తుంది, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది పాపము, ఇది దోషము, ఇది అపరాధము, ఇది తప్పు అని తెలియచేస్తుంది దేవుని ఆత్మ. తద్వారా మనము వాటిని ముట్టుకోం, వాటి జోలికి వెళ్ళాం. తొట్టిల్లపాటు రానియడు. చాలామంది తొట్టిల్లపాటు రానియడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవాలు మనం కలిగి ఉంటే తొట్టిల్లటం అనేది జరగదు. తొట్టిల్లుతున్నారు, చాలామంది తొట్టిల్లిపోతున్నారు. చేదైనది విత్తబడదు, చేదైనటువంటివి విత్తబడవు. చేదైన అనుభవాలు, ఇది జరగదండి, ఇది అవ్వదండి, ప్రభు చేయడండి, నా ప్రభు వల్ల కాదండి అంటే నీకు ఇంకా చేదైన అనుభవం వచ్చేసింది. చేదైన వేరు ఏర్పడిపోయింది. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అలా జరగదు. అంటే నీలోకి నిరాశలు, నిస్పృహలు, నిట్టూర్పులు పెద్ద మర్రి చెట్టులాగా వచ్చేసినాయి అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుడు అంటే చేదైనది విత్తబడింది. పరిశుద్ధాత్ముడు లేడు. ఇంకా చూస్తే పరిశుద్ధత కాపాడబడుతుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే పరిశుద్ధత కాపాడబడుతుంది. యేసయ్య మనస్సుని గ్రహించగలుగుతాము. యేసయ్య మనసు ఏంటో గ్రహించగలుగుతాం. ఈ రోజున ప్రాబ్లం ఏంటి? నీకు యేసయ్య మనసు ఏంటో సరిగా అవగాహన లేక, గ్రహించక, ఆఫ్ నాలెడ్జ్. నా ప్రియమైన దేవుని బిడ్డరా, పరిశుద్ధాత్ముడు ఉంటే యేసయ్య మనసు ఏంటో మనకి పూర్తిగా గ్రహించగలుగుతాం. దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతావు. దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని చిత్తం ఏంటి, దేవుని సంకల్పం ఏంటి అనేది గ్రహించగలుగుతావు. అక్షయమైనటువంటి అలంకరణ నీకు కలుగుతుంది. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు అక్షయమైన అలంకరణతోటి నీవు అలంకరించబడతావు. క్రీస్తు యొక్క పోలిక నీలోనికి వచ్చి ప్రభు రాకడికి సిద్ధపడతావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు. నడవవలసిన త్రోవలో చక్కగా నడిపించబడతాము, తొట్టిల్లకుండా కాపాడబడతాము, చేదైనది ఏది విత్తబడదు, పరిశుద్ధతని కాపాడుకోగలుగుతాము. యేసయ్య మనసుని గ్రహింపచేస్తాడు. యేసయ్య మనసుని మనకి గ్రహింపచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని చిత్తాన్ని గ్రహిస్తాము, అక్షయ అలంకరణ ధరించుకుంటాము, క్రీస్తు పోలికలోకి వస్తాము, ప్రభు రాకడ కొరకు సిద్ధపడతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవాలు, అనుభూతులు మనము కలిగి ఉండాలి. ఆత్మచేత నింపబడాలి. ఆత్మని ఆర్పకుడి, ఆత్మకు దుఃఖము కలగ చేయకండి. ఆత్మచేత ముద్రించబడాలి, ఆత్మచేత బలపరచబడాలి. ఈ వాక్యములన్నీ కూడా కొంతమంది సేవలో కనపడవు, కొంతమంది సేవలో ఇవన్నీ కనపడవండి. అవన్నీ మరుగైపోతాయి. కానీ గ్రంథమే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వారలారా,
దావీదు ప్రార్థన చేస్తూ ఇలాగంటున్నాడు. 2వ సమూయేలు పుస్తకము, సమూయేలు 2వ పుస్తకము 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదివి 29వ వచనాన్ని కూడా చదువుదాం. సైన్యములకు అధిపతికి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాటను నెరవేర్చుము అని ప్రార్థన చేస్తున్నాడు. 29వ వచనం చదువుదాము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా, నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. నిత్యము దీవింపబడును గాక. ఆయన సెలవిచ్చాడు. ఆయన సెలవిస్తే తిరుగులేదు. ఆయన మాట సెలవిస్తే ఇక దానికి తిరుగులేదు. దాన్ని ఆపగలిగేవాడు లేడు, దాన్ని అడ్డుకునేవాడు లేడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఆయన మాట ఇచ్చాడు అంటే ఆ మాట నెరవేర్చే దినములు వచ్చుచున్నవి అని చెబుతున్నాడు ప్రభువారు. కనుక శ్రద్ధ కలిగి ఆయన్ని మనము భక్తి చేస్తే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు నచ్చిన భక్తిని విడిచిపెట్టి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి దేవునికి ఇష్టమైన భక్తిని చేయటం ప్రారంభిద్దాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలను బట్టి, ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యాలను బట్టి దేవుడు సెలవిచ్చినటువంటి మాటని మన గురించి మనం విన్నాము. చక్కగా ఆయన చెప్పిన మంచి మాటలు నెరవేర్పు దినములు వచ్చుచున్నవి. నీ జీవితంలో అవి రాబోతున్నవి. త్వరలో నీ జీవితంలోనికి రాబోతున్నవి. దేవుడిచ్చిన మంచి మాటలు, మంచి వాగ్దానాలు, ఆ యొక్క మంచి ప్రవచనాలు అన్నీ కూడా నీ పట్ల నెరవేర్పులోనికి రాబోతున్నాయి అన్న విషయాన్ని గ్రహించి నీవు దేవుని సన్నిధానంలో నిందారహితులుగా కనిపెట్టుకుని ఉండటానికి నీవు ప్రయత్నం చేయాలని, ప్రభు పేరట నువ్వు ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, ప్రభు నీకు తోడుగా ఉండి నడిపించాలని, దేవుని ఆత్మచేత నింపుదల కలిగి ఉండాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఈ ప్రకటించబడినటువంటి ఈ జీవ లేఖనపు మాటలు మనందరి వినికిడిలో మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రభు సదాకాలము మీకు తోడయ్యుండి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.